అత్తారింటికి దారేది సినిమాలో కథకు మాత్రమే కాదు, సినిమాకి కూడా అత్యంత కీలకమైన పాత్రలో నటించింది నదియా. పవర్ స్టార్ కు అత్తగా నటించిన పాత్ర ఆమె కెరీర్ ను మలుపు తిప్పేసింది. అంతకు ముందు కూడా ఇలాంటి కీలక పాత్రలు నటించినా అత్తారింటికి దారేది సినిమా ఆమెకు తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అప్పుడు పవర్ స్టార్ కు అత్తగా నటించి మెప్పించిన నదియా ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తల్లిగా మారిపోయింది. ఈ వారంలో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ ఫిలిం నా పేరు సూర్యలో బన్నీకి తల్లిగా నటించింది ఈ సీనియర్ నటి. కోపోద్రిక్తుడైన ఆర్మీ పర్సన్ రోల్లో బన్నీ నటించగా అతడిని శాంతిపరిచేందుకు ప్రయత్నించే పాత్రలో నదియా నటించింది. ఆమె కెరీర్లో ఇది కూడా మరో మైలురాయిగా నిలిచిపోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అనేక మంది పేరొందిన యాక్టర్స్ ఉన్నా నదియా పాత్ర ప్రత్యేకంగా ఉంటుందట. శరత్ కుమార్, అర్జున్, నాజర్, బొమన్ ఇరానీ వంటి వారితో పాటు అల్లు అర్జున్ కు గాడ్ ఫాదర్ పాత్రలో రావు రమేష్ కనిపించనున్నాడు. హీరోయిన్ అను ఇమ్మన్యుల్ పాత్ర కేవలం పాటలకే పరిమితం కాదని ఆమెకు కూడా చెప్పుకోదగ్గ రోల్ ఉంటుంది అని తెలుస్తుంది. రైటర్ నుంచి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ప్రతి పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దారట. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.